नमस्कार, आप देख रहे हैं TTN 24 न्यूज और मैं हूं आपके साथ स्वाति। तो चलिए रुख करते हैं आज की ताजा खबरों की ओर। पेदपल्ली जिले के देवुनपल्ली गांव में भक्ति और श्रद्धा के माहौल के बीच श्री लक्ष्मी नरसिंह स्वामी देव स्थानम में रथ उत्सव महोत्सव आज सुबह 5 बजे से धूमधाम से शुरू हुआ। हजारों भक्तों ने भाग लेकर स्वामी जी के दर्शन किए और हजारों भक्त रथ उत्सव में शामिल हुए हैं। हर एक भक्त को श्री लक्ष्मी नरसिंह स्वामी के आशीर्वाद प्राप्त हो, यही हमारी कामना है। हर साल यह देव स्थानम धीरे धीरे विकसित हो रहा है और भक्तों के हृदय में स्थायी स्थान भी बना रहा है, ऐसा प्रमुख आचार्य श्रीकांत शर्मा ने बताया। आपको बता दें कि पुलिस बंदोबस्त सेवा कार्यक्रम में भक्तों ने भी मीडिया से बातचीत में बताया कि पहले की तुलना में अब दर्शन बहुत आसान हो गया है और मंदिर कर्मचारियों, पुलिस और राजस्व अधिकारियों ने भक्तों की सुविधा के लिए बेहतरीन इंतजाम किए हैं, ऐसा उन्होंने कहा। पिछले 2 दिनों से हजारों भक्त दर्शन कर रहे हैं और किसी को कोई परेशानी न हो इसके लिए भी इंतजाम किए गए हैं। अधिकारियों के निर्देश के अनुसार भक्तों की सुविधा हेतु तो पूरे सावधानी बरती गई है। पिछले साल की तुलना में इस वर्ष मंदिर और अधिक विकसित हुआ है, ऐसा ईओ मुद्धसानी शंकरैया ने मीडिया से कहा। विभिन्न गांवों से आए भक्तों के कारण देवुनपल्ली गांव उत्सव के माहौल में डूब गया है और भक्तों और श्रद्धा से रथ उत्सव सफलतापूर्वक जारी है। देवुनपल्ली श्री लक्ष्मी नरसिंह स्वामी रथ उत्सव सफलतापूर्वक जारी है। आने वाले दिनों में और भी अधिक भक्त दर्शन के लिए पहुंच सकते हैं, ऐसा मंदिर अधिकारियों ने बताया। श्री लक्ष्मी नृसिंहस्वामी देवस्थानम గ్రామం దేవునిపల్లి యందు ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించుకుంటున్నాము। బ్రహ్మోత్సవాల్లో భాగంగా తేదీ 5వ తేదీ నాడు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం ముగించుకున్నాం। ఆ తదుపరి ఈ రోజు రథోత్సవ కార్యక్రమం పొద్దున పూజలు అయిపోయినాయి। ఇవాళ నుండి రేపటి వరకు స్వామివారికి అందరూ మొక్కులు సమర్పించుకుంటారు। నిన్నటి రోజున దాదాపుగా 1,50,000 నుండి 1,50,000 మంది వరకు స్వామివారిని దర్శించుకున్నారు। ఆదివారం కావున ఎక్కువ మంది తరలి వచ్చిండ్రు। వారికి తగ్గట్టుగా సదుపాయాలు కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా సదుపాయాలు ఏర్పాటు చేసినాము। మంచినీటి వసతి, మరుగుదొడ్లు, షామియానాలు, టెంట్లు, చలవ పందిర్లు, తర్వాత పోలీసు వారిచే బందోబస్తు కూడా ఏర్పాటు చేసినాము। మా కమిటీ వారి సహకారంతో, భక్తుల సహకారంతో, గ్రామస్తుల సహకారంతో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం। ఈరోజు రథోత్సవం కాబట్టి భక్తులందరూ చాలా సుదూర నుండి కూడా వచ్చేస్తారు। వారందరికీ ఆ స్వామివారి యొక్క కృప కలగాలని కోరుకుంటున్నాను। పేరు మధుకర్, మా గ్రామం అప్పన్నపేట। మేము గత 30 సంవత్సరాల నుంచి నాకు తెలిసిన మా తాతల ముత్తాతల కాదు వస్తున్నాను। మేము కూడా పిల్లలు పట్టుకుని ఇక్కడ కుటుంబం వెళ్తాం। చాలా సంతోషంగా మాకు హ్యాపీగా ఉంటుంది। వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం బాగా జరుగుతుంది, మంచిగా ఉంటుంది। అన్ని విధాలుగా పిల్లలకి దేవుడు కరుణిస్తాడు, కోరిన కోరికలు నెరవేరుతుంది। నేను పెద్దపల్లి వాస్తవ్యుడిని। నేను గత 30 సంవత్సరాల నుంచి దేవుని దగ్గర దర్శనానికి వస్తున్నాను। ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి కోరిన కోరికలు నెరవేరుస్తాడు। ప్రతి సంవత్సరం దినదిన అభివృద్ధి జరుగుతున్నది। గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా బాగా అభివృద్ధి చెందింది। ఇక్కడికి ఎక్కడి నుంచో భక్తులు వచ్చి వాళ్ళ కోరికలు నెరవేర్చుకుని పోతారు। ఒకసారి దర్శనానికి వస్తే మళ్ళీ రావాలనిపిస్తుంది, చాలా బాగుంటుంది। ప్రజలు కూడా చాలామంది వచ్చి కోరికలు నెరవేర్చుకుని పోతున్నారు। जय श्रीमन्नारायण, जय श्रीमन्नारायण। प्रिय భగవద్బంధువులారా, మన దేవునిపల్లి పెద్దపల్లి జిల్లా దేవునిపల్లిలో వేంచేసినటువంటి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజున స్వామివారి రథోత్సవం జరపబడుతున్నది। ఉదయం 5:45 బ్రహ్మముహూర్తంలో స్వామివారి రథం మీదకి వేంచేశారు। దానిలో భాగంగా సుదూర ప్రాంతాల నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి వేలాది మందిగా భక్తులు వస్తూ స్వామివారిని దర్శించుకుంటున్నారు। అటువంటి స్వామివారికి దర్శించుకోవడం వల్ల స్వామివారికి ప్రీతిగా కోరమేశాలు, పట్టినమాల సమర్పిస్తూ మన మనసులాంటి కోరిక స్వామివారికి విన్నవించుకొని స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు। అలాగే భక్తులకి కావచ్చు, వచ్చిన వారందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీ వారు కావచ్చు, పోలీస్ శాఖ వారు కావచ్చు అత్యంత ప్రాధాన్యంగా చూసుకుంటూ ఉన్నారు। జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ।